ఈరోజు వాళ్ళ గుడ్ రోజు స్పెషల్ ఏంటంటే సొరకాయ చట్నీ. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు సొరకాయని ముక్కలు చేసుకున్నాక సొరకాయ ముక్కలు చేసుకోవాలి. ఇంకా చింతపండు, పచ్చిమిర్చి, పెరుగు, ఇంకా పోపు దినుసులు కావాలి. ఇప్పుడు మనం తయారు చేద్దాం. ముందుగా మనము ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేడెక్కినకైనా వేడెక్కకైనా ముందైనా ఇది కూడా వేగిన పచ్చిమిర్చి. దాని తర్వాత సొరకాయ వేయాలి. సొరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టాలి. ఇదిగోండి సొరకాయ ముక్కలు ఉడికాయి. ఇప్పుడు ఆరాలి. ఇప్పుడు మనము మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఏమేమి వేసుకోవాలి? పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లుల్లిపాయలు, ఇంకా ముందు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లుల్లిపాయ వేసుకున్నాం కదా, అది మిక్స్ చేసుకున్నాక సొరకాయ ముక్కలు ఉడికిన వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మనం మిక్స్ చేసుకున్న అన్ని కలిపి వేసుకున్నాక పెరుగు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకున్నాక పెరుగు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకున్నాక చట్నీ ఇదిగోండి ఇలా వచ్చింది. ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టాలి. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకోవాలి. ఇది కూడా మనకు కావాల్సిన వాటి పోపు దినుసులు, ఇంకా కరివేపాకు, ఇంకా ఒక ఎండుమిర్చి. ముందు మనము ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చి శనగపప్పు వేసుకోవాలి. తర్వాత సాయమినపప్పు, తర్వాత జీలకర్ర మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి చాలు. ఇంకా కరివేపాకు, ఇప్పుడు కొంచెం ఇక మీకు సరిపోయినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాం. ఇక మన డిష్ రెడీ అయిపోయింది. ఇది మనం ఇడ్లీలోకి, ఇంకా అన్నంలోకి, ఇంకా దోశలకి కూడా వేసుకుని తినొచ్చు.
ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.